హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. ఇవాళ ఎపిసోడ్లో కొంతమంది అడుగుతున్నారు, లైక్ మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే కలుస్తున్నారో నన్ను అడుగుతున్నారు, జాబ్ ఎప్పుడు జాయిన్ అవుతావు, ఇంకెంతకాలం ఇంట్లో ఖాళీగా ఉంటావు అని. సో నేను చెప్పదలుచుకుంటున్నాను ఏంటి అంటే, నేను అసలు ఖాళీగా ఇంట్లో ఉండట్లేదండి. నా టైం అంతా నా పాప కోసం, ఇల్లుని చూసుకోవడానికి, మై హస్బెండ్, సో ఇలానే నా టైం అంతా గడిచిపోతుంది. సో ఇందులో టైం వేస్ట్ అంటూ ఏం లేదు. వెన్ యూ ఆర్ లవింగ్ వాట్ యూ డూ, యూ విల్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ యూ వాంట్ టు డూ మోర్. సో అదే నాకైతే ఇలా ఇంటిని చూసుకోవడం, పాపను చూసుకోవడం ఇవన్నీ నచ్చుతున్నాయి. ఐ లైక్ దిస్ లైఫ్ బికాజ్ నేను 16 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 16 అందరూ ఎంజాయ్ చేసే టైంలో, ఆడుకునే టైంలో, సినిమాలకి ఇవి ఇలా ఎంజాయ్ చేసే టైంలో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో నాకు చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేయడం చాలా అలవాటు అయిపోయింది. సో దాని మూలన ఏంటంటే, ఆ 16 years నుంచి ఆల్మోస్ట్ 3 years బ్యాక్ వరకు నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే వస్తున్నాను. సో దానివల్ల ఏంటంటే నాకు ఎప్పుడు ఆ ఫ్రీ టైం అనేది దొరకలేదు. ఎప్పుడు నా లైఫ్ అంతా ఆఫీస్, ఇల్లు, ఇంటికి వచ్చి పడుకోవడమే, మిగతా టైం అంతా ఆఫీస్లోనే అయిపోయేది. సో చాలా రెప్యూటెడ్ కంపెనీస్కి వర్క్ చేశాను. సో అలా ఇప్పుడు ఏంటంటే 3 years టోటల్ ఒక 10-12 ఐ థింక్ 14 years ఆఫ్ వర్కింగ్ తర్వాత ఇదే ఫ్రీ టైం దొరికింది నాకు. ఫ్రీ అంటే ఇప్పుడు నాకు ఆ వర్క్ అనేది బర్డెన్ లాగా అనిపించట్లేదు. అప్పట్లో వర్క్ అనేది బర్డెన్ లాగా అనిపించేది, బికాస్ వర్క్ చేస్తే తప్ప మనకి శాలరీ రాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోనసెస్ ఇవన్నీ ఏవో ఉంటాయి కదా ఆఫీస్లో, అవన్నీ రావు అన్న టెన్షన్ ఉండేది. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే అవి నాకు నచ్చి చేస్తున్నాను. లైక్ నా ఒక డేలో నా ఎంటైర్ టైం అంతా నా పాపతోనే ఉంటుంది. అండ్ తనతో ఉంటూనే నేను హౌస్ వర్క్స్ అవి చేస్తాను. సో ఐఎమ్ లైకింగ్ వాట్ ఐ డూ. ఐ లైక్ కుకింగ్. నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు కుకింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అని. సో డిఫరెంట్ రెసిపీస్ అవి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ సో ఇలాగే నా టైం అంతా పాస్ అవుతుంది. అండ్ ఐఎమ్ లైకింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు లైక్ ఇట్. సో మనకి ఇష్టం లేకుండా ఏ పని చేసినా సరే అది ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాదు. సో నా లైఫ్లో ఫస్ట్ టైం మై లైఫ్ ఫెల్ట్ హోల్ ఓన్లీ when I started taking care of myself, my husband, my baby and my house. So this is what gave me satisfaction. And it also gave me lot of lot of peace, actually mental peace. అంత ప్రెషర్ ఉన్న వర్క్ కాదు కదా ఇది. ఇంట్లో ఇల్లు చూసుకోవడం, పాపం చూసుకోవడం అంత ప్రెషర్ ఉన్న వర్క్ కాదు. సో ఐఎమ్ లవింగ్ ఇట్. అండ్ దీనివల్ల ఏంటంటే నా హెల్త్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుపడింది. సో ఎర్లియర్ షిఫ్ట్స్ వర్క్స్ అవన్నీ ఉండేవి కదా నా లాస్ట్ ఎంప్లాయ్మెంట్లో. రోజంతా అలసిపోయి వచ్చి టైంకి సరిగ్గా ఫుడ్ ఉండకపోవడం. సో షిఫ్ట్లో వర్క్ చేసేటప్పుడు నైట్ షిఫ్ట్లో ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు, నిద్ర సరిగ్గా ఉండేది కాదు, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా సఫర్ అయ్యాను. బట్ నౌ ఈ 3 yearsలో ఇంట్లో ఉంటూ ఫుడ్, స్లీప్ అన్ని టైంకి అవుతున్నాయి. నా హెల్త్ కూడా చాలా డెవలప్ అయింది. అంటే ప్రాపర్ అయ్యింది, హెల్తీగా అయ్యాను నేను. సో ఐ కెన్ సీ ద డిఫరెన్స్. సో ఇట్ యాక్చువల్లీ హెల్ప్ మీ. సో ఐ థింక్ ఎవరైతే వర్కింగ్ ఈజ్ నాట్ రాంగ్. నాకేంటంటే రిలీఫ్ దొరికింది బికాజ్ ఐ వర్క్ ఫర్ సో లాంగ్. ఐ లిటరలీ వాంటెడ్ ఎ బ్రేక్. ఆ బ్రేక్ అయితే నాకు దొరికింది. సో ఇట్ మేడ్ మీ ఫీల్ హ్యాపీ, మోర్ హ్యాపియర్. Because I had lot of time in my hand and also my health got better, main thing. So health better గా లేనప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని, బికాజ్ ఆ ఫటీగ్ ఉంటుంది కదా, నీరసం. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు నేను ఎంత పని చేసినా సరే ఐఎమ్ ఫైన్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ ఫైన్. నాకు అంత కష్టమేం అనిపించట్లేదు ఏది కూడా. సో ఆ మెంటల్ రిలీఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ బ్రేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ షుడ్ టేక్, అందుకే కదా సబాటికల్ లీవ్స్ అవి పెడుతూ ఉంటారు. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. సో టేకింగ్ అ బ్రేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ బ్రేక్ ఆఫ్ 3 years విత్ మై బేబీ రియలీ హెల్ప్ మీ. సో ఐ హోప్ మీరు కూడా ఈ వీడియో ద్వారా యుల్ థింక్ అబౌట్ నేనేం మాట్లాడానో దాని గురించి ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో subscribe to my channel, and also follow me on Instagram. Instagram ID description lo pedtanu. Okay, thank you very much.